హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను గారెలు చేస్తున్నానండి. గారెల కోసం పావు కేజీ మినపగుళ్ళండి శుభ్రం చేసి కడిగి నైటే నానబెట్టానండి. ఇవి ఉదయాన్నే మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసేటప్పుడు మినపగుళ్ళు సరిపడినంత సాల్ట్ వేసానండి, 1.5 స్పూను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. మరీ నీళ్లు పోయకుండా రుబ్బితే అది గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేయాలండి. మిక్సీ చేశాను. మిక్సీ చేసినప్పుడు పిండి అలా ఉండాలండి. మరీ గట్టిగా రుబ్బామనుకోండి గారి గట్టిగా వస్తుంది, బాగోదు టేస్ట్. ఈ రకంగా పిండి రుబ్బుకోవాలండి మిక్సీలో. రుబ్బిన తర్వాత దీన్ని 1 గంట పాటు, లేదంటే కొంచెం ఒక అరగంట, టైం లేని వాళ్ళు ఒక అరగంట, టైం ఉంటే 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తేనండి గారెలు పైనేమో క్రంచీగా ఉంటాయి, లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడతానండి. పెట్టిన తర్వాత గారెలు వేస్తాను. గారెలు వేయడానికి కడాయి పెట్టి నూనె పోసానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పిండి అలా ఉందండి. ఇప్పుడు నూనె కాగిందండి, గారెలు వేస్తున్నాను. పిండి అలా తేలిగ్గా ఉంటే వేసిన వెంటనే పైకి తేలిపోద్దండి గారె. చాలా స్మూత్గా ఉంటాయి, తినటానికి కూడా బాగుంటుంది. గారెల్లో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అవేమి వేయనండి. ఎందుకంటే మేము కర్రీ చేసుకుంటాము. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. కర్రీ చేసినప్పుడు ఇలా ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటాయండి. టేస్ట్, గారె టేస్ట్ అనేది తెలుస్తుంది. ఒకటి ఫ్రై అయిందండి. గారెలు ఫ్రై అయిపోయినాయండి. మరీ నల్లగా ఫ్రై చేసినా కూడా బాగు, ఈ కలర్లో తీసుకుంటే బాగుంటుంది. అది కొంతమందికి మరి కొంచెం ఎర్రగా ఉన్నా ఇష్టమే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేస్తాను. గారెలు అంటే మన ఇంట్లో చేసుకుంటే ఇలా ఒరిజినల్గా బాగుంటాయండి. బయట అయితే అదే పిండిలో రవ్వలో కలుపుతారు. మనం ఇంట్లో చేసుకున్న గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి, ఒరిజినల్ టేస్టు. అలాగే కర్రీతో తింటే చాలా బాగుంటాయి. వీళ్ళు ఎంతమంది ఇలా చేస్తారో మరి నాకైతే తెలియదు. మా గారెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను పావు కేజీ వేసానని చెప్పి గ్రైండ్ చేశాను, అంటే మిక్సీలో వేసానండి. అదే ఎక్కువ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను మిక్సీలో వేసేసి చేసేసాను. నేను పావు కేజీ పప్పు వేసాను అన్నాను కదండి, మినపగుళ్ళు. నాకు కరెక్ట్గా 20 గారెలు అయితే వచ్చినాయి. నూనె కూడా బాగా పీల్చేసి నూనెగా ఏం లేవండి, బాగున్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.